హాయ్ అండి. ఇవాళ మనము చేయబోయే వంట గోదావరి రొయ్యలతోనండి కోనసీమ బిర్యానీ రెడీ చేస్తున్నాను నేను. అదిగోనండి రొయ్యలు అయిగోండి. అది 2 కేజీలు రొయ్యలండి. అవి ఒలిస్తే పప్పు కేజీ మీద పావు కేజీ వచ్చిందన్నమాట. ఆ రొయ్యలు తొక్కలని తీగ అందులో కేజీ రైస్ వేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుంటున్నాను కేజీ రైసు, బాస్మతి రైసు. పలావ్ సామాన్ అంతా నేనేమో రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అయిపోనండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే బిర్యానీ సామాన్ అది తీసేసుకున్నాను నేను. కొత్తిమీర పుదీనా అవైతే నేను పక్కన పెట్టుకుని ఇప్పుడు రైల్లో మనం మసాలాలు ఎలాగ యాడ్ చేసుకోవాలో అయితే నేను చూపిస్తాను చూడండి. అదిగో కొద్దిగా వేసుకుంటున్నానండి ఉప్పు. రైలు చూసారండి ఎంత పెద్ద పెద్ద రైలు ఉన్నాయో, పెద్ద రైలు అండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. అది ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ మనం వాటర్లో గట్ట వేసుకుంటాం కదా. కొద్దిగా పసుపు అయితే 1 చెంచా వేసుకున్నాను నేను. కారం అయితే 3 చెంచాలండి. ధనియాల పొడి 1 చెంచా, జీలకర్ర పొడి 1 చెంచా, మసాలా పొడి 1 చెంచా అండి. అల్లం వెల్లుల్లి ముద్ద 2 చెంచాలండి. పెరుగండి. నేనైతే ఒక పెద్ద గ్లాసులో పెరుగు అయితే తీసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా, ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. బాగా పైకి కిందగా శుభ్రంగా రైలుకి పట్టాలండి మసాలా. అది మనమైతే మసాలా శుభ్రంగా రైలుకి పట్టించేయాలి బాగానే. అలా కలుపుకోవాలండి. అది మసాలా పట్టించేసాను కదా. ఇప్పుడైతే నేను నిమ్మకాయ పిండుకుంటానండి. నిమ్మకాయ పిండుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు పిండుతాను నిమ్మకాయ కూడా వేసుకుని అది శుభ్రంగా ఒక కాయ పిండుకుంటానండి. టేస్ట్ బాగా పెరుగుద్ది అన్నమాట నిమ్మకాయ పిండుకుంటేనే. ఈ నిమ్మకాయ పిండి వేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాను నేను. వాటర్ ఎసరు పెట్టుకున్నానండి. అందులో ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను నేను. రైస్కి ఎసరు పెట్టుకుని అందులో ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. బిర్యానీ సామాను అయితే యాడ్ చేసుకున్నానండి. కానీ ఉప్పు మాత్రం వాటర్లోని సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉండాలండి. అప్పుడే బిర్యానీ బాగా వస్తుంది మనకి. అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద పేస్టు 1 చెంచా వేసుకున్నాను నేను. నిమ్మకాయ అయితే కాయ పిండుకున్నానండి. నూనె అయితే ఆనియన్స్ వేపుకున్న నూనె అండి, ఫ్రై చేసుకున్న నూనెలోనే అందులో కొద్దిగా నూనె వేసుకున్నాను. ఇప్పుడైతే మనం రైస్ మనం పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇక్కడైతే మనం అయితే ఇప్పుడు కూర అయితే రెడీ చేసుకోవాలి కదా. గ్రేవీకి బిర్యానీ సామాను అయితే వేసుకున్నానండి. నూనె అయితే మనం ఉల్లిపాయలు వేపుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె నేను వాడుకుంటున్నాను. అదే అయితే టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు అదే కొద్దిగా వేపుకోవాలి అలాగా. బిర్యానీ సామాను వేగినాయండి. ఇప్పుడు మనమైతే ఉల్లిపాయలు, టమాటాలు గట్ట యాడ్ చేసుకుని బాగా మగ్గబెట్టుకుందామండి. ముందైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేపుకుందామండి. కోనసీమ రొయ్యల బిర్యానీ సూపర్ అండి. అదిగో నీళ్ళు అయితే ఎసరైతే మరిగిపోయినాయి. మనం రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. అక్కడైతే కూర అయితే మనం తాలింపు పెట్టుకుంటున్నాం పొయ్యి మీద. అదిగోనండి ఉల్లిపాయలు అయితే వచ్చేసినాయండి. నేను మంచి వీడియోలు మంచి వీడియోలు అయితే పెడతానండి.
టమాటాలు అయితే చూడండి బాగా మగ్గబెట్టుకుందాం. ఉల్లిపాయ టమాటా బాగా మగ్గాలన్నమాట నూనె. ఉల్లిపాయలు టమాటా కూడా మగ్గిపోయినాయండి. అదిగోనండి. ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, పచ్చిరొయ్యల మిశ్రమాన్ని అయితే మనం వదులుకుంటున్నామండి. చూడండి ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇది బాగా మగ్గబెట్టుకుందాం. ఈ రొయ్యలు ఎక్కువ ఉడకకూడదండి. అదే సగం 50% అలా ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడకకూడదు. వాటర్ ఉండాలి. మనం రైస్ యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ ఉండాలి. అందులో వాటర్ ఉంటే ఈ వాటర్ పీరుతుంది అన్నమాట రైసు. అప్పుడు టేస్ట్ వస్తుంది బిర్యానీ. అదిగోనండి 50-60% కంటే ఎక్కువ ఉడకకూడదు రైస్. అదిగోనండి అదే పొలుకు. ఈ వాటర్ అయితే తీసేసుకొని మనం అదిగోనండి ఇంతవరకు ఎలాగ ఉడకాలండి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉడక. చూడండి వాటర్ అంతా బయటకు వచ్చింది. పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ సగం ఉడికింది అంతే. రయ్య ఎక్కువ ఉడకలేదు. ఇప్పుడు మనం అందులోని మనం రైస్ అయితే వేసుకుంటామండి. ఆ రైస్ వేసుకుంటే ఈ వాటర్ అంతా ఈ ఇందులో ఉన్న వాటర్ అంతా రైస్ పీల్చుకుంటుంది అన్నమాట. టేస్ట్ వస్తుంది. మనం అయితే 2 లేయర్ల కింద వేసుకుందాం. లైక్లు కొట్టండి, లైక్ చేయండి, బాగా లైక్లు కొట్టండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నామండి అందులోని. పుదీనా, కొత్తిమీర. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే అది షేర్ చేయండి. మీరు లైక్లు చేస్తే ఈ వీడియో ఇంకో నలుగురు షేర్ అవుతుందండి. లైక్లు చేయండి. లైక్లు చేస్తాం మర్చిపోకండి. మీరు లైక్ చేయండి. అదిగోనండి బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం అయితే కొద్దిగా కలరింగ్ వేసుకోవాలి. పైన కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు వాటర్ వేసుకున్నాను నేను. పుదీనా, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. మనవాళ్ళైతే చుట్టూరు కూర్చుండిపోయి చూసారండి అప్పుడే. అది ఎప్పుడు తీసేస్తే ఎప్పుడు మనం తిందామా అని స్మెల్కి చాలా బాగా స్మెల్ వచ్చేస్తుందండి. సూపర్ స్మెల్. అది గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అలా వంట చేసుకుని అలా పెట్టుకుని అలా దమ్ వేసుకోవాలి. దీని మీద బొరు పెట్టుకోవాలి. బొరు పెట్టుకుంటే ఆవిరి పైకి పోకుండా అందులోనే ఉండి బాగా దమ్ అవుతుంది అన్నమాట బిర్యానీ. ఇది అరగంట ఉడకాలండి. మీడియం సైజులో పెట్టుకోవాలి. ముందు పావుగంట, తర్వాత పావుగంట సిమ్లో పెట్టేసుకోవాలి. అది వెంటనే తీసుకోకూడదండి. ఒక్క పావుగంట 10 నిమిషాలు అలా వదిలేసుకుంటే లోన బాగా మగ్గుద్ది అన్నమాట. ఇప్పుడైతే మనం అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసుకుంటున్నాం. కోనసీమ రొయ్యల బిర్యానీ అండి. అదిగోనండి. నలుగురు మనవలండి. వాళ్ళు చుట్టూరు కూర్చున్నారు చక్కగా. నా స్మెల్కి ఎప్పుడు తింటాం. నెయ్యి అయితే మనం ఎన్నముద్ద అయితే కాసేనండి. కాసి పైకి పోతుందని నెయ్యి ఇంకా సూపర్ టేస్ట్ వచ్చేద్దన్నమాట. అదిగోనండి బిర్యానీ, రొయ్యల బిర్యానీ. గోదావరి, కోనసీమ రొయ్యల బిర్యానీ ఇది రెడీ. అదిగో కోనసీమ రొయ్యల బిర్యానీ రెడీ. మనవాళ్ళైతే కందం చుట్టూరు కూర్చుండిపోయారు. చూడండి మనవాళ్ళైతే నేను చెప్తాను, నేను తింటాను, ముందు నేను తింటాను కూర్చుంది. అదిగోనండి సూపర్గా ఉందంట. మీరు ఇదే విధంగా చేసుకోండి.